వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం వెలోకలైజ్డ్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియా వర్క్ అన్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంది. ఇక్కడ యాడ్స్ క్వాలిటీ రేటర్కి సంబంధించిన వర్క్ అన్నట్టు, రిమోట్ వర్క్, ఫ్రీలాన్సర్ రిమోట్ వర్క్ ఇండియా అంటే మనం ఇండియాలో నుండి వర్క్ చేసుకోవచ్చు. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంది, కొన్ని హిందీ, బెంగాలీ, తమిళ్, తెలుగు, ఉర్దూ. సో మనకి ఇప్పుడు తెలుగుకి సంబంధించి చూద్దాం. ఒకసారి ఇది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక లింక్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు, ఓకేనా, ఏఐ సర్వీస్, ఓకేనా. అండ్ ఇక్కడ ఫ్రీలాన్సింగ్ రిమోట్ వర్క్, ఇక్కడ వెలోకలైజ్ ఈజ్ అండ్ అవార్డింగ్ విన్నింగ్, దానికి సంబంధించింది కొన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఇక్కడ ఉంది, ఓకేనా. లార్జెస్ట్ యాడ్ రేటింగ్ ప్రోగ్రామ్ అండ్ వీ వాంట్ యూ టు జాయిన్ కమని చెప్తుంది. ఇక్కడ నెక్స్ట్ యాడ్ క్వాలిటీ రేటర్కి సంబంధించిన జాబ్ కాబట్టి దానికి సంబంధించి రివ్యూ అండ్ గ్రేడ్ internet advertisement to help shape how ads are delivered to the end users. Okay na, in other words, you will tell the AI program how good or bad its advertisement. Okay na, suggesting are based on the users keyword. So ikkada emantundante ad quality రివ్యూ ఎలా చేస్తుంది, గ్రేడ్ ఇంటర్నెట్ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇస్తుంది, సో దానికి సంబంధించిన హెల్ప్ మనం చేయాలి. ఎట్లా డెలివర్ చేస్తుంది, యూజర్ ఎండ్లో ఎట్లా డెలివర్ చేస్తుంది అనేది ఇక్కడ చెప్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏఐ ప్రోగ్రామ్ ఎలా గుడ్ డెలివరీ చేస్తుందా, బ్యాడ్ చేస్తుందా అనేది, అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది అనేది మనం సజెస్ట్ చేయాలి. ఓకేనా, యూజర్ కీవర్డ్స్ ప్రకారంగా యాడ్స్ వెళ్తుందా లేదా, డెలివర్ చేస్తుందా లేదా అనేది. అందుకే ఇక్కడ యాడ్స్ క్వాలిటీ రేటర్ అని ఇక్కడ జాబ్కి సంబంధించింది. అండ్ యూ విల్ రివ్యూ యాడ్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, అంటే కొంచెం ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి, తెలుగు అయితే మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, బేసిక్ ఇంగ్లీష్ అందరికీ వస్తుంది. అండ్ దిస్ రోల్ ఈజ్ గ్రేట్ ఫర్ పీపుల్ హూ, ఎవరు దీన్ని అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి ఇంటర్నెట్ డైలీ యూస్ చేసే వాళ్ళు, అంటే వాళ్ళ నాలెడ్జ్ డైలీ యూస్ చేసే వాళ్ళే కావాలన్నట్టు. అండ్ సర్చ్ ఇంజన్స్ లైక్ గూగుల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్రీక్వెంట్లీ యూస్ చేసేవాళ్ళు, యూస్ చేసి ఉండాలి అన్నట్టు, రోల్ వాళ్ళది యూస్ చేయాలి. అండ్ know what people want based on a few keywords. Okay na, enjoy researching topic online, want a flexible and fun side job, అంటే ఫ్లెక్సిబుల్ టైంకి అండ్ ఫన్ చేస్తూ జాబ్ని చేయాలంటే ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి జాబ్ టైటిల్ ఏంటంటే యాడ్ క్వాలిటీ రేటర్ బేస్డ్ ఆన్ టాస్క్స్ అన్నట్టు, వాళ్ళు టాస్క్ ఇస్తారు. సో వాళ్ళు ఇక్కడ ఏంటంటే $9 per hour, ఓకేనా. సో $9 per hour అనేది మీకు పే చేస్తారు అన్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ లొకేషన్ వచ్చేసరికి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మస్ట్ బీ బేస్డ్ ఇన్ ఇండియా నుంచే ఉండాలి మీరు. హవర్స్ ఎట్లా వచ్చేసరికి సెట్ యువర్ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ 5 hours per week వర్క్ అయితే చేయాలని చెప్తుంది ఇక్కడ, 5 hours per week అండ్ 20 hours per week, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్తుందంటే మినిమం 5 hours per week అయితే చేయాలి. అండ్ యూ కెన్ చూస్ టు వర్క్ అప్ టు 20 hours, అంటే మీరు చూస్ చేసుకోవచ్చు. మినిమం అయితే 5 hours ఖచ్చితంగా చేయాలి, అండ్ 20 hours వరకు అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ, ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వన్ స్టార్టింగ్ డేట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే మీరు వీలైనంత తొందరగా మీరు దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ASAP అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నట్టు. ఎంప్లాయ్మెంట్ టైప్ ఏంటంటే ఇండిపెండెంట్ ఫ్రీలాన్సర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్. అండ్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ లాంగ్ టర్మ్, ఏదో అట్లా కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ అని కాదు, లాంగ్ టర్మ్ జాబ్ అన్నట్టు ఇది. అండ్ ఇక్కడ కొన్ని నోట్ అయితే ఏది ఇచ్చిందో అది మీరు చెక్ చేయండి. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే దెర్ ఈజ్ నో ఫార్మల్ ఇంటర్వ్యూ. చూడండి, ఇక్కడ మనకి ఇదే ప్లస్ పాయింట్ ఏంటంటే ఫార్మల్ ఇంటర్వ్యూ లేదట ఈ జాబ్కి, ఎలాంటి ఇంటర్వ్యూ లేదు కదా, ఇది ఒక మంచి ఆప్షన్ అన్నట్టు. నో ఫోన్ కాల్స్ కూడా ఏం అవసరం లేదు. నో వెయిటింగ్, అసలు వెయిటింగ్ చేయడం కూడా అవసరం లేదు. అండ్ నో వేస్టింగ్ టైం,
వండరింగ్, అవునా, వండరింగ్ జాబ్ కోసం వండర్ చేయడం అంటే వెతకడం కూడా అవసరం లేదు, ఇక్కడనే మీరు టైం వేస్ట్ చేయకుండా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. యూ విల్ బి గైడెడ్ త్రూ ఎ సెల్ఫ్ ప్లేస్డ్ ఆటోమేటెడ్ రిక్రూట్మెంట్, అంటే ఆటోమేటిక్గా అది సెల్ఫ్ ప్లేస్డ్ చేసేస్తుంది అన్నట్టు. ఇంపార్టెంట్ నోట్, వి లోకలైజ్డ్ యూజెస్, ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంది, ఇంపార్టెంట్ నోట్ ఏదైతే ఉందో అది మీరు చెక్ చేసుకోండి, రెడీగా ఉన్నారా లేదా వర్క్ చేయడానికి. అండ్ అవాయిడ్ ఎనీ మిస్అండర్స్టాండింగ్. సో ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్ VPNs యూస్ చేయొద్దు, సో మిస్అండర్స్టాండింగ్ కావడానికి. ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫ్లూయెన్స్ ఇన్ తెలుగు, మరి మీకు తెలుగు వచ్చా చెక్ చేసుకోండి. నాట్ ఓన్లీ తెలుగు, పైన నేను చెప్పినా కదా ఇంతకుముందు, బెంగాలీ ఉంది, హిందీ ఉంది, మలయాళం ఉంది, ఓకేనా. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్, రైటింగ్ అండ్ స్పోకింగ్, అంటే బేసిక్ స్ట్రాంగ్ అంటే అర్థం చేసి కమ్యూనికేషన్ అయితే ఉండాలి, ఎందుకంటే ఇది ఇంటర్నెట్కి సంబంధించింది కాబట్టి. రీడింగ్ అండ్ రైటింగ్, ఓకేనా. రీడింగ్ అని లేదు, స్పోకెన్ అంటే మాట్లాడేది విధంగా కూడా ఉండాలి అన్నట్టు. కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ పాపులర్ కల్చర్. అండ్ ఇక్కడ చూడండి, కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ మీకు ఉండాలి, కంప్యూటర్ సిస్టమ్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి, వాళ్ళు ప్రొవైడ్ చేయరు. అండ్ ఆన్లైన్ సెర్చ్ ఇంజన్స్ యూస్ చేయాలి. అండ్ ఇక్కడ స్టాండర్డ్ నాన్ అగ్రిమెంట్ సర్వర్ లెవెల్ అగ్రిమెంట్, ఇక్కడ కొన్ని అయితే ఇక్కడ ఇచ్చిండ్రు చూడండి. అండ్ అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. ప్లీజ్ నోట్ దట్ దిస్ వర్క్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ నీడ్ డ్యూ టు దిస్ వీక్లీ హవర్స్, ఫ్లెక్సిబుల్ విత్ చేంజ్ ఇన్ ఎక్స్పెక్టెడ్ మస్ట్ లీవ్. ఇక్కడ కొన్ని ఉంది, ఇండియా నుంచే మీరు ఫ్రీలాన్స్ వర్క్ చేయాలని చెప్తున్నారు. అండ్ మీరు ఒకవేళ ఐఎమ్ రెడీ టు డూ వర్క్ అనేది అప్లై ఫర్ దిస్ జాబ్ అని క్లిక్ చేయగానే వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అయితే మనం ఇచ్చేయాలి. దాని ప్రకారం మనం ఈ జాబ్ని అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీ లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చి ఉంటే సరిపోతుంది, అండ్ కొంచెం బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడే విధంగా అండ్ అర్థం చేసుకునే విధంగా ఉంటే ఈ వి లోకలైజ్డ్ కంపెనీ వాళ్ళది జాబ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదని చెప్పారు కాబట్టి బెస్ట్. వెయిటింగ్ చేయడం అవసరం లేదు, ఫోన్ కాల్స్ అవసరం లేదు, ఏముండదు, డైరెక్ట్ సెలెక్షన్ చేస్తారట. ఇంకా వెయిట్ చేయడం అనేది కూడా ఉండదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి లైఫ్ టర్మ్ వర్క్ అన్నట్టు, లాంగ్ టర్మ్ వర్క్, ప్రాజెక్ట్ డ్యూరేషన్, సో అట్లా ఏం లేదు, కొన్ని సంవత్సరాలని కాకుండా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు జాబ్ని అప్లై చేసుకోవచ్చు ఇక్కడ బటన్ క్లిక్ చేయగానే, ఓకేనా. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.